ప్రభునందు ప్రియమైనటువంటి నాతోటి సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ పరిచర్యలో మీరు మాతో పాలిభాగస్తులై దేవుని యొక్క వాక్యాన్ని వింటూ అనేక మందికి షేర్ చేసి దేవుని యొక్క మాటలను అనేక మంది వినేలాగా సహాయపడుతున్నటువంటి మీ అందరికీ పేరు పేరు చొప్పున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అనుదిన ఈ పరిచర్య ఎంతో ప్రాముఖ్యమైనది. ఒక పాపికి దేవుని యొక్క వాక్యాన్ని వినిపించడం, వాళ్ళ హృదయాల్లోనికి దేవుని వాక్యాన్ని తీసుకెళ్ళడం, వారి మారేటట్టుగా ప్రోత్సహించడం అనేటువంటిది మానవుని జీవితంలో చాలా ఉత్తమమైనటువంటి పని. ఆ పని మీరందరూ కూడా జరిగిస్తున్న విధానం బట్టి మీ అందరినీ పేరు పేరు చొప్పున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే, క్రైస్తవులు లోకానికి ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం ఆలోచించేద్దామండి. క్రైస్తవులు లోకానికి ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం ఆలోచించేద్దాం. బైబిల్ గ్రంథంలో క్రైస్తవుడు అనేటువంటి పదం 3 సందర్భాల్లో మనం చూడవచ్చు. మరి క్రైస్తవుడు అంటే ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే, క్రైస్తవులు అంటే క్రీస్తు వారిని, క్రైస్తవులు అంటే క్రీస్తును ధరించుకున్న వారని, క్రైస్తవులు అంటే క్రీస్తు సంఘములో చేర్చబడిన వారని, క్రైస్తవులు అంటే పాపక్షమాపణ నిమిత్తం రక్షణ పొంది సంఘములో చేర్చబడిన వారు అనేటువంటి విషయాలు మనం అనేకమైన విషయాలు గ్రంథంలో మనం చూడగలం. నాతోటి ప్రియమైన జరిపెట్టారా, అలాంటి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు లోకంలో బ్రతుకుతున్నారు కనుక, లోకంలో ఉండేటువంటి క్రైస్తవులు మరి లోకానికి ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి మనం జాగ్రత్తగా ఆలోచించేద్దామండి. ఎలా ఉండాలంటే లోకానికి వేరుగా ఉండాలి. నాడు క్రీస్తుని అంగీకరించిన వారికి వ్యత్యాసం ఏం కనపడట్లేదు. క్రీస్తుని అంగీకరించిన వారు బూతులు తిడుతున్నారు, క్రీస్తుని అంగీకరించిన వారు బూతులు తిడుతున్నారు, క్రీస్తుని అంగీకరించిన వారు అబద్ధాలాడుతున్నారు, క్రీస్తుని అంగీకరించిన వారు అబద్ధాలాడుతున్నారు, క్రీస్తుని అంగీకరించిన వారు మోసం చేస్తున్నారు, క్రీస్తుని అంగీకరించిన వారు మోసం చేస్తున్నారు. క్రీస్తునందు మేము దేవుని నమ్ముకుంటున్న వాళ్ళు మందు తాగుతున్నారు, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎలాగో మందు తాగుతూనే ఉన్నారు. నాతోటి ప్రియమైన అనుకుంటారా, లోకానికి దేవుని నమ్ముకున్నటువంటి నీవు లోకానికి వేరుగా లేకపోతే, నీ జీవితం ఒక ప్రత్యేకమైనదిగా లేకపోతే, క్రైస్తవునిగా నీ పిలుపు అనేటువంటిది లేక క్రైస్తవునిగా నీ జీవితం అనేటువంటిది వ్యర్థము అనే విషయాన్ని దేవుని వాక్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. అయితే లోకానికి వేరుగా ఉండాలంట. మొట్టమొదటి పాయింట్ మనం చూసినట్లయితే లోకానికి వేరుగా ఉండాలి. రోమాపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే, లోకంలో ఏముందని మనం ఆలోచన చేసినట్లయితే, లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబాలు ఉన్నాయి. అవి తండ్రి వల్ల పుట్టినవి కాదు కనుక ఆ లోక సంబంధమైన వాటి విషయంలో మనం వేరుగా ఉండాలి. అవి మాత్రమే కాదండి, 12వ అధ్యాయము ముఖ్యంగా 2వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. నాతోటి ప్రియమైన దేని బిడ్డారా, లోకానికి వేరుగా ఉండాలి. లోకానికి వేరుగా ఉండాలంటే ఎలా ఉండాలో తెలుసా? ఏం చేయాలో తెలుసా? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఈ లోక మర్యాదలు చాలా ఉన్నాయి, ఈ లోకంలో సెంటిమెంట్లు చాలా ఉన్నాయి, మూఢనమ్మకాలు చాలా ఉన్నాయి. కొంతమందికి బుధవారం సెంటిమెంటు, కొంతమందికి శుక్రవారం సెంటిమెంటు, కొంతమందికి శనివారం సెంటిమెంటు, కొంతమందికి ఆదివారం సెంటిమెంటు. నాతోటి ప్రియమైన జరిపెట్టారా, ఈ లోక మర్యాద ప్రకారము క్రైస్తవులు అనేటువంటి మీరు కూడా ఆ రోజు మంచిది, ఈ రోజు మంచిది కాదు, ఆ రోజు నాకు ప్రాముఖ్యం, పలానా రోజు నాకు ప్రాముఖ్యం కాదు, ఆ రోజు గొప్పది, ఈ రోజు గొప్పది కాదనేటువంటి ఆ భేదాల్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ విషయంలో సంతోషించడం. ఇంకా లోక మర్యాదలు ఏంటంటే, లోకంలో ఉండేటువంటి సంస్కృతి కావచ్చు, మూఢనమ్మకాలు కావచ్చు, ఆచారాలు కావచ్చు. నిజంగా ఈ ఆచారాలు ఎలా ఉన్నాయంటే, దేవుని వాక్యాన్ని అతిక్రమించేలాగా ఈ ఆచారాలు ఉన్నాయి. ఉదాహరణకి ప్రస్తుతం 40 రోజులు ఈస్టర్ ఉపవాసాల్లో ఉన్నారు. ఆ శ్రేష్ఠ అనేటువంటి పదం కానీ, 40 రోజులు క్రీస్తు సిలువకు అప్పగించే ముందు 40 రోజులు ఉపవాసం ఉండమని కానీ యేసు ప్రభు వారు ఎక్కడా చెప్పలేదు, చేసిన వారు ఎవరు లేరు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఇంకా ప్రత్యేకమైన విషయం ఏంటంటే, క్రీస్తు అప్పగింపబడడానికి ముందు రాత్రి
శిష్యులతో కలిసి భోజనం చేశాడు ఆయన. మాంసాహారం తిన్నాడు ఆయన. మరి క్రీస్తు పునరుద్ధానాన్ని బేస్ చేసుకుని ఈస్టర్ పండుగ చేస్తున్నారు. 40 రోజులు ఉపవాసం ఉంటున్నారు. మాంసాహారం తిన్నంటున్నారు. ఒంటిపూట భోజనం చేస్తానంటున్నారు. ఈ ఆచారాలన్నీ ఎక్కడే? లోక మర్యాదలు కావా ఇవి? ఇవి లోక మర్యాదలు అయినప్పుడు దైవోపదేశాలు కానిది ప్రతిది కూడా లోక మర్యాదే కదా. దైవోపదేశం అంటే ఏంటి? బైబిల్లో ఏదైతే చెప్పిందో అదే దైవోపదేశం. బైబిల్లో చెప్పండి మనం ఆశ్రయిస్తే అది దైవోపదేశం కాదండి, లోక మానవుని యొక్క కల్పితం, లోక మర్యాద. అది లోక మర్యాదను చొప్పున నువ్వు వెళ్తావా, దేవుని వాక్య ప్రకారం వెళ్తావా? లోక మర్యాదను చొప్పున అయితే నీకు చాలా పండుగలు ఉన్నాయి. ఈస్టర్ ఉంది, మట్లాదివారం ఉంది, ఏమండి సమాధుల పండుగలు ఉన్నాయి, క్రిస్మస్ ఉంది, రకరకాలైనటువంటి పండుగలు ఉన్నాయి. అదే దైవోపదేశాలు అయితే ఏమి లేవు. దైవోపదేశం అనేటువంటిది అదే మనం ప్రామాణికంగా చేసుకోవాలి తప్ప మూఢనమ్మకాలు లేక మనుషులు కల్పించేటువంటి పద్ధతులు, మనుషులు కల్పించేటువంటి పండగలు, మనుషులు కల్పించేటువంటి ఆచారాలు, మనుషులు కల్పించేటువంటి సెంటిమెంట్లతో కనుక మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా లోకానికి మనం వేరుగా ఉండలేం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 40 వచ్చి చూసినట్లయితే పేతురు గారు ఆయన ప్రసంగాన్ని ముగించిన తర్వాత మేము ఏం చేయాలి అని అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానం మీరు పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందండి అన్నాడు. అది మాత్రమే కాకుండా అక్కడ కీలకమైనటువంటి ఒక మాట ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 40 వచనం ఏంట మాట అంటే, ఎక్కడో అనేకమైన విషయములతో మాట్లాడుతూ సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందిన వారు చెప్పాను. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే. మీ జీవితం వేరుగా ఉండాలి, నీ మాటలు వేరుగా ఉండాలి, నీ తలంపులు వేరుగా ఉండాలి, నీ పద్ధతులు వేరుగా ఉండాలి, నీ క్రమశిక్షణ వేరుగా ఉండాలి. టోటల్ చెప్పాలంటే మీ జీవితము లోకంలో ఉన్నటువంటి మనుషులకు భిన్నంగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే నువ్వు లోకానికి వేరుగా ఉన్నట్లనే దేవుని వాక్యం తెలియజేస్తుంది. గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే 6వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగును గాక. దాని వలన నాకు లోకమునకు నేను సిలువబడి ఉన్నాము. క్రైస్తవులు లోకానికి సిలువైబడి ఉన్నారు. అంటే లోకానికి వేరుగా ఉన్నారు క్రైస్తవులు. మరి నువ్వు నీ ప్రవర్తన, నీ మాటలు లోకానికి వేరుగా ఉన్నాయా? ఆలోచించండి. లోకానికి వేరుగా నీ జీవితం లేకపోతే నువ్వు లోక సంబంధమే. క్రైస్తవుడని చెప్పుకుంటున్నావు, నువ్వు లోక సంబంధమే. దేవుని కుమారుడని చెప్పుకుంటున్నావు, అప్పాది కుమారుడివే. కనుక క్రైస్తవ లోకానికి ఎలా ఉండాలంటే మొట్టమొదటి పాయింట్ లోకానికి వేరుగా ఉండాలి. ఇక రెండవ చూసినట్లయితే క్రైస్తవులు లోకానికి ఉప్పులాగా ఉండాలండి. అంటే సారవంతమైనటువంటి వ్యక్తిగా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ చూసినట్లయితే యేసు ప్రభు వారి యొక్క బోధల్లో ఇప్పటికీ అనేక మందిని ప్రభావితం చేసేటువంటి బోధల్లో ప్రాముఖ్యమైనటువంటి బోధ కొండ మీద ప్రసంగం. ఆ కొండ మీద ప్రసంగంలో చెప్పినటువంటి మాటను ఒకసారి మనం ఆలోచన చేద్దాం. 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. 5వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైనదైతే దేని వల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబట్టక కానీ మరి దేనికి పనికిరాదు. ఏమంటే ఉప్పును మనం పారేస్తామా? ఉప్పులో సారం లేకపోతే పారేస్తాం, కానీ సారం ఉంది కదా. ఉప్పు లేని కూర ఎలాగైతే చప్పగా ఉంటుందో సారం లేని క్రైస్తవ జీవితం కూడా చప్పగా ఉంటుందండి. నువ్వు లోకానికి సారవంతంగా ఉండాలి, నీ మాట సారవంతంగా ఉండాలి, నీ జీవితం సారవంతంగా ఉండాలి. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మన మాటట ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగాను కృపాసహితంగా ఉండాలట మన మాట. మరి నీ మాటలు అలాగే ఉన్నాయా? నువ్వు క్రైస్తవుడు అయి ఉండి నీ మాటలు ఎలా ఉన్నాయి? నువ్వు క్రైస్తవురాలు ఉండి దుర్భాష మాట్లాడట్లేదా? నువ్వు క్రైస్తవురాలు అయి ఉండి అబద్ధాలు మాట్లాడట్లేదా? నువ్వు క్రైస్తవుడు అయి ఉండి లోక సంబంధంగా ఆలోచన చేయట్లేదా? ఆలోచన చేయండి. నువ్వు లోకానికి ఉప్పుగా ఉండాలి, నీ మాట ఉప్పుగా ఉండాలి, నీ క్రియలు ఉప్పుగా ఉండాలి. అంటే సారవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ఒకవేళ సారవంతమైన జీవితం లేకపోతే, ఉప్పులో సారం లేకపోతే ఎలాగైతే పారేస్తామో సారము లేని నీ జీవితం కూడా పారవేయబడుతుందనే విషయాన్ని మీరు అర్థం చేసుకుని ప్రేమకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే క్రైస్తవులు లోకానికి వెలుగుగా ఉండాలంటండి. మత్తయి సువార్త
5వ అధ్యాయం 14 మీరు ఆలోచన చేసినట్లయితే, మీరు లోకమునకు వెలుగు ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగు ఎంట నేరదు. మనుషుడు దీపం వెలిగి కొంచెం కింద పెట్టడు గాని అది ఎంట నుండి వారందరికి వెలుగుచ్చుటకై దీపం మీద పెట్టను. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకం మీద మీ తండ్రి మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. క్రైస్తవులు లోకానికి వెలుగుగా ఉండాలి. వెలుగు సంబంధుల వలె ఉండాలి. వెలుగు అంటే ఇక్కడ దేనికి సాదృశ్యం అంటే సత్క్రియలకు సాదృశ్యం. క్రైస్తవ లోకంలో సత్క్రియలు చేయాలి, సత్క్రియలతో బ్రతకాలి, సత్క్రియలను వెంబడించాలి, సత్క్రియలను ఇష్టపడాలి. అప్పుడే నిన్ను, నీ జీవితాన్ని దేవుడు ఇష్టపడతాడు, లోకం ఇష్టపడుతుంది. కనుక ఈ విషయాలను మీకు తెలియజేస్తూ మీ అందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లోకంలో జీవిస్తున్నటువంటి నువ్వు లోకానికి వేరుగా బ్రతుకు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తారు. మీ అందరికి వందనములు.